వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 1వ తేదీలోపు తరాలు తిన్నా తరగని సంపద వస్తుంది. కష్టాల ఊపి నుండి బయటపడతారు. నమ్మలేని పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 1వ తేదీలోపు వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ గణపతి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడును. సిద్ధాంతి గారి ఫోన్ నెంబర్ 8121913664. నమ్మకంతో సిద్ధాంతి గారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి డిసెంబర్ నెల 1వ తేదీ లోపుగా తరాలు తిన్నా తరగని సంపద అయితే రాబోతోంది. వీరి జీవితం మునుపెన్నడూ కూడా చూడని విధంగా అయితే ఈ సమయంలో మారబోతుంది. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ కాలం చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది. వారి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో పరిష్కారం అయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. ఆర్థికంగా శుభకాలం కనిపిస్తూ ఉంది. అందరినీ కలుపుకుని పోతే ఇబ్బందులు అనేవి అసలు ఉండవు. ఈశ్వరుని ఆరాధిస్తే మీకు మేలు. సాహసోపేతమైన నిర్ణయాలతో లాభదాయకమైన ఫలితాలు అందుకుంటారు. మీ రంగాల్లో పెద్దల యొక్క సహకారం మీకు పూర్తిగా ఉంటుంది. ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందుగా చంచలంగా వ్యవహరిస్తారు. ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడకుండా చూసుకోవాలి. అర్హతకు తగిన ఫలితాలను కూడా అందుకుంటారు. కొన్ని సంఘటనలు జ్ఞానోదయం కలిగిస్తాయి. ఆరోగ్యప్రదమైన జాగ్రత్తలు తీసుకోవాలి. శివారాధన వల్ల మీకు అంతా కూడా మేలు జరుగుతుందని సూచన. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా ఊహించని మార్పులు అయితే చూస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయం తరాలు తిన్నా తరగని సంపద అయితే రాబోతుంది. ముఖ్యంగా ఈ సమయం అంటే డిసెంబర్ 1వ తేదీ లోపు మీ జీవితం అయితే పూర్తిగా మారబోతోంది అని చెప్పడంలో సందేహం అసలు లేదండి. ఈ వృశ్చిక రాశి వారు వీరి మీద గ్రహాల ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా కళత్రంలో గురుడి అనుకూలత ప్రభావం చేత మరియు పంచమంలో రాహువు, లాభంలో కేతువు యొక్క అనుకూలత కారణంగా ఈ ఏడాది ఈ రాశి వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఎదుగుదలకు ఈ సంవత్సరం అనుకూలిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్లు అనేవి ఉన్నప్పటికీ కూడా ఉన్నతాధికారులు మన్ననలు కూడా పొందుతారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు ఈ ఏడాది వ్యాపారంలో లాభదాయకంగా ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలి. విషయాల్లో గొడవలకు దూరంగా ఉండాలని సూచన. స్త్రీలకు ఏడాది నూతన గృహారంభం, ధనలాభం, వస్తులాభం కూడా కలుగుతాయి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తుంది. రాజకీయ రంగానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం మధ్యస్థ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సినీ రంగం వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. రంగానికి సంబంధించినటువంటి వారికి ఈ ఏడాది మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి ఆర్థిక విషయాల గురించి చూసుకున్నట్లయితే ఏడాది ఆర్థిక పరంగా పురోగతి లభిస్తుంది. అప్పుల బాధలు తగ్గుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, వ్యాపారస్తులకు ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుంది. వృశ్చిక రాశి వారికి ప్రేమపరమైనటువంటి విషయాలు అంతగా అనుకూలించవు. జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతారు. శారీరక సౌఖ్యము, మానసిక సౌఖ్యము ఆనందాన్ని మీకు కలిగిస్తుంది.
ప్రేమ జీవితాన్ని కూడా వీరు పొందే సూచనలు ఉన్నాయి. వృశ్చిక రాశి జాతకులకు అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం చేత గత కొంతకాలముగా మీరు ఏదైతే అనారోగ్య సమస్యల నుండి ఇబ్బందులు పడుతున్నారో, కళత్రం నుండి గురుని ప్రభావం చేత ఆయా అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఆరోగ్య విషయంలో మార్పు వచ్చి ఆరోగ్య అభివృద్ధి కలుగుతుంది. ఆరోగ్య ఖర్చులు కూడా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనం అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. స్నేహానికి వీరు ఎక్కువ విలువ ఇస్తారు, అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుంది, అనగా దృఢమైన శరీరం కలిగి ఉంటారు అని అర్థం. అంతేకాదు కోపతాపాలు కూడా వీరు అధికంగా ఉంటాయి. అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయండి. ఏదైనా ఒక విషయానికి ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిదే. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరంగా ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరికి అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉంటాయండి. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం కూడా చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కనిపిస్తాయి. వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.